హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ డ్రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ వీడియో చూసుకుంటే మ్యాచ్ నంబర్ 54 లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్కి మ్యాచ్ అనేది జరగనుంది. సో ఇది చూసుకుంటే మ్యాచ్ అనేది ఏక్నాథ్ స్టేడియం అయిన లక్నో హోమ్ గ్రౌండ్లో మ్యాచ్ నెంబర్ 54 లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్కి మ్యాచ్ అనేది జరగనుంది. సో ఇందులో పిచ్ అనాలిసిస్ చూసుకుంటే టోటల్ ఓవరాల్గా 12 మ్యాచెస్ అనేవి ఈ పిచ్లో జరిగాయి. ఇందులో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 6 మ్యాచెస్ అనేవి విన్ అయింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 6 మ్యాచెస్ అనేవి విన్ అవ్వడం జరిగింది. ఇక్కడ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 163గా యావరేజ్ స్కోర్ అనేది ఉంది. హై స్కోర్ చూసుకుంటే 199గా హై స్కోర్ అనేది ఉంది, లక్నో సూపర్ జైంట్స్ చేసింది. లోయెస్ట్ స్కోర్ చూసుకుంటే 108, 10 వికెట్స్ కోల్పోయి అది కూడా లక్నో సూపర్ జైంట్స్ అనేది లోయెస్ట్ స్కోర్ అనేది చేసింది. హెడ్ టు హెడ్ చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ హెడ్ టు హెడ్ చూసుకుంటే ఓవరాల్గా 4 మ్యాచెస్ అనేవి జరిగాయి. అందులో 3 మ్యాచెస్ లక్నో గెలిచింది, 1 మ్యాచ్ అనేది కోల్కతా నైట్ రైడర్స్ అనేది 1 మ్యాచ్ అనేది విన్ అవ్వడం జరిగింది. ఇందులో పాయింట్స్ టేబుల్ చూసుకుంటే లక్నో సూపర్ జైంట్స్ థర్డ్ పొజిషన్లో ఉంది. 10 మ్యాచెస్ ఆడి 6 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 9 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 0.0094 నెట్ రన్ రేట్తో ఉంది. అదేవిధంగా కోల్కతా నైట్ రైడర్స్ చూసుకుంటే 10 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 10 మ్యాచెస్ ఆడి 7 మ్యాచెస్ అనేవి విన్ అయ్యి 3 మ్యాచెస్ అనేవి లూజ్ అయ్యి 12 పాయింట్స్తో సెకండ్ పొజిషన్లో అనేది కేకేఆర్ ఉంది. లాస్ట్ హెడ్ టు హెడ్ మ్యాచ్ చూసుకుంటే రీసెంట్గా మ్యాచ్ నెంబర్ 28 లక్నో సూపర్ జైంట్స్ వర్సెస్ కోల్కతా అనేది మ్యాచ్ అనేది జరిగింది. ఇందులో లక్నో అనేది ఓడిపోవడం జరిగింది. అందులో చూసుకుంటే కేకేఆర్ 162 విన్ అనేది అయింది. ఇందులో చూసుకుంటే బ్యాటింగ్ చూసుకుంటే నికోలస్ పురన్ 45 రన్స్ అనేది చేశాడు. కేఎల్ రాహుల్ 39 రన్స్ అనేవి చేయడం జరిగింది. ఆయుష్ బడోని 29 రన్స్ అనేది చేయడం జరిగింది. మిచెల్ స్టార్క్ 3 వికెట్స్ అనేది తీయడం జరిగింది, 28 రన్స్ అనేది. అదేవిధంగా కేకేఆర్ బ్యాటింగ్ చూసుకుంటే ఫిలిప్ సాల్ట్ 89 రన్స్ అనేవి చేశాడు. అదేవిధంగా శ్రేయస్ అయ్యర్ 38 రన్స్ అనేవి కూడా చేయడం జరిగింది. అందులో చూసుకుంటే మోసిన్ ఖాన్ 2 వికెట్స్ అనేవి తీయడం జరిగింది. ముందుగా లక్నో సూపర్ జైంట్స్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుందాం. ఇందులో క్వింటన్ డికా, కేఎల్ రాహుల్, స్టోయినిస్, దీపక్ హుడా, నికోలస్ పురాన్, ఆయుష్ బడోని, కృణాల్ పాండ్యా, రవి బిష్నోయ్, మోసిన్ ఖాన్, నవీన్, యష్ ఠాకూర్ని ప్లేయింగ్ 11గా తీసుకోవచ్చు. మయాంక్ అగర్వాల్ ఫిట్గా ఉంటే మయాంక్ అగర్వాల్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకుంటారు. ముందుగా కీ ప్లేయర్స్ గురించి ఒకసారి చూసుకుంటే కేఎల్ రాహుల్ కెప్టెన్ 10 మ్యాచెస్ ఆడి 406 రన్స్ అనేవి చేయడం జరిగింది. అద్భుతమైన పికప్ అనేది ఇచ్చాడు. స్టోనీ చూసుకుంటే లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఆడుతున్నాడు. అదేవిధంగా 10 మ్యాచెస్లో ఓవరాల్గా 316 రన్స్ అనేవి చేయడం జరిగింది. నికోలస్ పురాన్ లాస్ట్ 2-3 మ్యాచ్ నుంచి అంతగా పర్ఫామ్ చేయట్లేదు. ఓవరాల్గా 10 మ్యాచెస్లో 305 రన్స్ అనేవి చేయడం జరిగింది. అదేవిధంగా యష్ ఠాకూర్ చూసుకుంటే 8 మ్యాచెస్ ఆడి 10 వికెట్స్ అనేవి తీశాడు. అద్భుతమైన పవర్ ప్లే తర్వాత ఓవర్స్ అనేవి బిగిన్స్ చేస్తున్నాడు. మోసిన్ ఖాన్ 7 మ్యాచెస్ ఆడి 9 వికెట్స్ అనేది తీశాడు. లాస్ట్ మ్యాచ్లో అంత పర్ఫార్మెన్స్ అనేది ఊహించదగ్గట్టుగా లేదు. కేకేఆర్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే ఫిలిప్ సాల్ట్, సునీల్ నారాయణ్, రఘువంశీ, శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రిక్కు సింగ్, ఆండ్రే రసూల్స్, రమన్దీప్ సింగ్, మిచెల్ స్టార్క్, వైభవ్ అరోరా, వరుణ్ చక్రవర్తిని 11 మెంబర్స్ని తీసుకోవచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్గా హర్షిత్ రాణాని తీసుకోవచ్చు. లాస్ట్ మ్యాచ్ ఒకటే బ్యాన్ అయ్యారు, ఈ మ్యాచ్లో అందుబాటులో ఉంటాడు కంపల్సరీగా. కీ ప్లేయర్స్ గురించి మనం ఒకసారి చూసుకుంటే కోల్కతా నైట్ రైడర్స్ కీ ప్లేయర్స్ చూసుకుంటే ఫిలిప్ సాల్ట్ 10 మ్యాచెస్ ఆడి 397 రన్స్ అనేవి చేశాడు. లాస్ట్ మ్యాచ్లో కేవలం 5 రన్స్ మాత్రమే చేయడం జరిగింది. ఈ ఇన్నింగ్స్లో ఎలా ఉంటుందో చూద్దాం. సునీల్ నారాయణ్ చూసుకుంటే 10 మ్యాచెస్లో 380 రన్స్ అనే చేశాడు. ఒక సెంచరీ కూడా ఉంది. లాస్ట్ మ్యాచ్లో మాత్రం కేవలం 7 రన్స్ మాత్రమే చేశాడు. శ్రేయస్ అయ్యర్ కూడా చూసుకుంటే 257 రన్స్ అనేవి చేశాడు 10 మ్యాచ్లో. లాస్ట్ మ్యాచ్లో కేవలం 5 రన్స్ మాత్రమే చేయడం జరిగింది. సునీల్ నారాయణ్ చూసుకుంటే 10 మ్యాచెస్ ఆడి 13 వికెట్స్ అనేది తీశాడు. లాస్ట్ ముంబై మ్యాచ్లో అద్భుతమైన ఓవర్ అనేది వేశాడు, 2 వికెట్స్ తీశాడు. వరుణ్ చక్రవర్తి 10 మ్యాచెస్ ఆడి 13 వికెట్స్ అనేవి తీసి అద్భుతమైన మిస్టరీ స్పిన్నర్గా కొనసాగుతున్నాడు.
సో గైస్, ఈరోజు వీడియోలో చూసుకుంటే కేకేఆర్ని ఓడిపించడం అనేది లక్నోతో అవుతుందా లేదా అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరియు మీరు ఏ టీం అనేది విన్ అవుతుంది అనుకుంటున్నారో, ప్లేయింగ్ 11 ఎవరెవరు ఉందామనుకుంటున్నారో అది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రా ఫ్యాక్ట్స్.